అంటే ప్రతి ఒక్క దగ్గర చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది. అక్కడక్కడ టెర్రరిస్టులు చూస్తున్నాం. వీళ్ళ ఇష్ట ప్రకారం ఇన్ఫిల్టర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి బార్డర్లో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అలాంటి వ్యక్తులపైన మనం కూడా నిఘా వేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇవన్నీ చేయడం కోసం మనమందరం మళ్ళీ సంఘీభావాన్ని తెలియజేస్తూనే సమగ్రతను కాపాడుకునే బాధ్యత తీసుకురావాలని ఈరోజు మేమందరం కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చాం. తప్పకుండా ఆ కుటుంబాలకు అండగా ఉంటాం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి ఇద్దరికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఎందుకంటే ఒక సంఘీభావాన్ని తెలియజేస్తూ మనం అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా ఉండి ఆ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేయడానికి మనం ముందుకు రావాలి. ఆ శక్తి మనకుంది. చనిపోయినటువంటి చంద్రమౌళి గారికి ప్రగాఢ సానుభూతి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి ఆ కుటుంబానికి